హాయ్ అండి. ఆఫ్టర్ డెలివరీ డే 21 అండి ఈరోజు. ఇగోండి ఇప్పుడే లేచి మొహం అయితే కడుక్కున్నాను. బ్రష్ అది చేసుకొని ఇంక మా చిన్నోడు పెద్దోడు లేచి ఇంకా ఆడుకుంటున్నారండి ఇద్దరును. ఇంక వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారనేసి నేను ఈలోగా రెడీ అయిపోయి వచ్చేసానండి స్నానం అది చేసుకొని. నేను ఇంకా రెడీ అయిపోయేలోగా కాపిన ఆవిడైతే వచ్చిందండి. మా చిన్నోడిని అయితే కాపుతుంది ఆవిడ. కాపేసినాక మా చిన్నోడిని అయితే రెడీ చేపించేసి ఇంక పడుకోబెట్టేసానండి. పాలు అది పెట్టేసి ఇంకా మా పెద్దోడికి కూడా రెడీ చేపించేసానండి స్నానం అది చేసేసి. ఇంక వాడికైతే టిఫిన్ అది పెట్టేసానండి. ఇంకా ఆడుకుంటున్నాడు. నేను ఈలోగా బట్టలు అవన్నీ ఉతికేసి ఇచ్చిందండి మా అమ్మ. అవన్నీ ఆరబెడుతున్నాను. ఆరబెట్టేసాక నేనైతే ఇంకా వేడి నీళ్ళైతే మరబెట్టుకొని కొద్దిగా అన్నం అయితే తింటున్నానండి. వేడి నీళ్ళు వేసుకొని అలాగైతే వేడి చేయకుండా ఉంటుందనేసి. ఇంక మా అమ్మ కూడా తినేసి ఇంక పనికైతే వెళ్ళిపోయిందండి. ఇంక మా పెద్దోడైతే వాళ్ళ ఫ్రెండ్తో ఆడుకుంటున్నాడండి. ఆడుకున్న తర్వాత కాసేపు అయితే పడుకున్నాడండి. ఇంక మా చిన్నోడు పెద్దోడు ఒక మంచం మీద పడుకున్నారు. చూడండి ఎలా పడుకున్నారు. ఇంక పడుకున్నారనేసి నేను ఇలాగ వంట అది చేస్తున్నాను. ఒకవైపు అన్నం పెట్టేసాను. అలాగే బీరకాయ కర్రీ అయితే వండుతున్నాను. వంట అయిపోయాక ఇంక మా పెద్దోడు కూడా లేచాడండి. పడుకొని లేచాక వాడికైతే అన్నం పెట్టేశానండి. అన్నం పెట్టేసాక ఈలోగా మా అత్తయ్య కూడా వచ్చారండి తీసుకెళ్ళిపోదాం అనేసి. ఇంకా వాడు అన్నం తినేసాడు కదా. ఇంకా మా అత్తయ్యతోనైతే ఎలా వెళ్ళిపోతున్నాడు చూడండి. బాయ్ చెప్పరంటే చెప్తున్నాడు. ఇంకా మా పెద్దోడు కూడా వెళ్ళిపోయాక నేనైతే లంచ్ చేసేస్తున్నానండి. ఇగోండి పసుపు పొడితో 2 ముద్దలు తిన్నాను. అలాగే కరివేపాకు పొడితో 2 ముద్దలు తిన్నాను. అలాగే బీరకాయ కర్రీ చేశాను కదా, దాంతో 2 ముద్దలు అయితే తిన్నాను. ఇంకా తినేసాక గిన్నెలు అవన్నీ ఉంటాయి కదండి, తోమేసి ఇల్లు గుమ్మలు అవి తుడిచేసానండి. ఎక్కడక్కడ సర్దేసినాక నేను నా బట్టలు అవన్నీ మడత పెట్టలేదు అనేసి ఈ రోజు మడత పెట్టేసి ఎక్కడక్కడ సర్దేశానండి. అంతే. వీడియో లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.